నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ సమీపంలోని నల్లమల అడవుల శివార్లలో నివాసం ఉండే చెంచులు అటవీ అధికారుల నిర్ణయంపై ఆందోళనకు దిగారు. భైరుటి, నాగలూటితో పాటు అనేక ప్రాంతాల చెంచు గిరిజనులు అడవి తల్లిని నమ్ముకుని అనాదిగా జీవనం సాగిస్తూ వస్తున్నారు. మహాశివరాత్రి, ఉగాది పర్వదినాల్లో శ్రీశైలానికి వచ్చే కాలినడక భక్తులకు ఈ చెంచులు నీళ్లు, ఊతకర్రలు, అల్పాహారం అమ్ముకొని ఆ వచ్చే డబ్బులతో కాస్తో కూస్తో బతుకు వెళ్లదీసుకుంటున్నారు. అనాదిగా చెంచులు ఈ వ్యాపారం కొనసాగిస్తున్నారు. అయితే ఇంతకాలం ఈ వ్యాపారాల గురించి ఏనాడు పట్టించుకొని అధికారులు ఇప్పుడు మాత్రం కట్టడికి ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టారు. అడవిలో ఎలాంటి అల్పాహారం అమ్మవద్దని, వెదురు చెట్లు నరికి ఊతకర్రలు చేసి అమ్మేందుకు వీల్లేదని ఆంక్షలు పెట్టారు. దీంతో అడవి బిడ్డలు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. సంవత్సరానికి రెండుసార్లు ఉగాది పండుగ, శివరాత్రి పండుగకు టంకాయలు అమ్ముకుంటాము, కెట్టలు అమ్ముకుంటాము. కెట్టలు, ఓటర్లు, గీటర్లు వేసుకొని అమ్ముకుంటారు. టిఫిన్, ఇడ్లీ, బజ్జీ అవన్నీ అమ్ముకోకూడదు అంటున్నారంట సార్. అన్ని ఎండుకున్నారు మా కాడ అమ్ముకోనికి. ఏడాదికి ఓసారి వచ్చే మహాశివరాత్రి, ఉగాది పండగల సమయంలో మాత్రమే తాము ఈ వ్యాపారం చేసుకుంటామని, అప్పుడు వచ్చే డబ్బులతో 6 మాసాలు జీవితం గడుస్తోందన్నారు. అలాంటిది ఇప్పుడు వ్యాపారం చేయవద్దంటే తాము ఏం కావాలని అడవి బిడ్డలు అధికారులను నిలదీస్తున్నారు. ఏడాదిలో 2 సందర్భాల్లో చేసుకునే వ్యాపారంపై ఆంక్షలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయినా అధికారులు ససేమిరా అనటంతో కడుపు మండిన అడవి బిడ్డలు ఆందోళనకు దిగారు. ఆత్మకూరు అటవీ డివిజన్ కార్యాలయం ముట్టడించిన అడవి బిడ్డలు అనాదిగా చేసుకుంటున్న వ్యాపారంపై ఆంక్షలు ఎత్తివేయాలని ధర్నా చేశారు. కార్యాలయం ఎదుట బైఠాయించి తమకు న్యాయం కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అడవి బిడ్డలను అధికారులు అడ్డుకోవడంపై స్థానిక ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యతిరేకత నేపథ్యంలో అధికారులు ఎలా స్పందించి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. సాయంత్రం 5 గంటలకు వస్తామన్నారు సార్. పర్మిషన్ తీసుకొని కొండలో పోవాలని అక్కడ రేంజర్ సార్ చెప్పినాడు. ఆయన ఇక్కడ పర్మిషన్ చేసి కొండలో పోకూడదు అని అన్నారు. దానికోసం ఇక్కడ వచ్చినారు సార్. పియప్ప గారు ఏం చెప్తారో విని పోవాలని చెప్పేసి వచ్చినారు. మీ సమస్య చెప్పండి. మా సమస్య మేము శివరాత్రి, ఉగాదికి టెంకాయలు, హోటళ్ళు, తర్వాత నీళ్ళ బాటలు, కూల్ డ్రింక్స్, టిఫిన్ అవి అమ్ముకుంటాం. కర్రలు అవి అమ్ముకోకూడదు, ఈ సంవత్సరం పోకూడదు కొండలు అని చెప్పేసి అన్నారు. దానికోసమని వచ్చి